అవును, మీ అన్నయ్య వాళ్ళు భోజనానికి వస్తారంటారా? భోజనానికి వస్తున్నారని చెప్పి తోటకూర ఫ్రై స్పెషల్గా నేను దగ్గరుండి మరీ చేయించాను. మళ్ళీ వస్తున్నారా అని అడుగుతావేంటే? ఏం లేదు నాన్న, మీ అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో ఏళ్ల తరబడి నుండి గొడవలు జరుగుతున్నాయి కదా, వచ్చేంత వరకు నమ్మకం లేదని అమ్మ ఉద్దేశం, అంతే. ఇద్దరం రాజీ పడిపోయాం కదరా, ఇంకేం గొడవలుంటాయి? అదుగో వచ్చేశారు. రామయ్య తమ్ముడు. నమస్కారం పెద్దనాన్న. రండి. బాగుందిరా, చాలా బాగుంది. అన్నయ్య ఇంకొంచెం వేసుకో అన్నయ్య. చాలు చాలు చాలు, బాగుంది. చూడరా తమ్ముడికి ఎంత ప్రేమో నా మీద. నువ్వు కొంచెం వేసుకో. చాలు చాలు చాలు. అమ్మా వెయ్యి. అన్నయ్య ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నయ్య సాంబార్. నాకు ఇంకేం వద్దురా, ఒక తోట కూరవే అంతే, ఇంకే కూర వద్దు. అయ్యో డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? సారీ, ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. నాన్న మా నాన్నకి విషయం పెట్టి చంపేస్తావా? నిన్ను వదిలిపెట్టావు, చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రా? మా అన్నం నేను చంపడం ఏంటి? అన్నానొద్దు. మా నాన్న ఆస్తి ఎలా కొట్టేయాలా అని చూసావు. ఎంతకీ కుదరకపోయేసరికి రాజీ అయినట్టు నటించి అన్నంలో విషం పెట్టి చంపేస్తావా? నిన్ను చంపేస్తారా? పిచ్చి పట్టిందారా నీకు? నా అన్నం నేను చంపుకోవడం ఏంటి? నాకంత కర్మ పట్టలేదు. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాం, ఉరికమ్మ ఎక్కిస్తాను. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. నీకు చేతనం చేసుకో. చేసుకో రామా. రండి సార్, నేను మీకు ఫోన్ చేసింది. రండి.
డాక్టర్ని పిలవండి. అలాగే సార్. డాక్టర్, రీజన్ ఏంటి? ఫుడ్ పాయిజన్ సార్. గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. పోస్ట్ మార్టం చేస్తే గానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్పలేము. ఏ పోస్ట్ మార్టం అవసరం లేదు సార్, నేను చెప్తున్నాను సార్. మా బాబాయ్ అన్నంలో విషయం కలిపి చంపేశాడు సార్. నా చిన్నప్పటి నుంచి ఆస్తి కోసం గొడవలు పడుతూనే ఉన్నారు సార్. ఎంతకీ ఆస్తి వాళ్ళు సొంతం కాకపోయేసరికి తెలుగుగా రాజీ అన్నారు. ఉన్న పడంగా ప్రేమను కురిపించారు. అనుమానం వచ్చి నేను మా అమ్మ వద్దన్నాను సార్. కానీ మా తమ్ముడు అలాంటి వాడు కాదని నమ్మాడు సార్ మా నాన్న. చివరికి మా నాన్న ప్రాణాలే తీసేశారు సార్. వాళ్ళు వదలకూడదు సార్, వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడాలి. కూల్ డౌన్ మిస్టర్ రవి. నిజంగా మీ నాన్న చనిపోవడానికి మీ బాబాయ్ కుటుంబమే కారణమైతే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేద్దాం. బాడీని ల్యాబ్కి పంపించండి. ఓకే సార్. బాడీలో మెర్క్యూరీ మెటల్ తక్కువ మోతాదులో ఉంది. అదే ఫుడ్ పాయిజన్ కి లీడ్ చేసి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉండడం వల్ల చనిపోయాడు. అంటే ఫుడ్ లో మెర్క్యూరీని పాయిజన్ గా యూజ్ చేశారనమాట. నో 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 మిక్స్ చేశారని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఈ మోతాదులో మెర్క్యూరీని మిక్స్ చేయటం వల్ల ఎవరూ చనిపోయే ఛాన్స్ లేదు. అతనికి రెసిస్టెన్స్ పవర్ బాగా తక్కువ, తట్టుకోలేక చనిపోయాడు. సో నిజంగా కలపాలి అన్న ఉద్దేశం ఉన్నవారు అంత తక్కువ మోతాదులో కలపరు అన్నది మీ ఉద్దేశం కదా డాక్టర్? ఎస్ జేసీపీ. మరి ఫుడ్ లోకి మెర్క్యూరీ ఎలా వచ్చినట్టు? ఒక్కోసారి మనకు సప్లై అయ్యే ఫుడ్ మెటీరియల్స్ లో ఎలాగో ఒకలా మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ లో చాలా ఇలాంటి వాటి వల్లే జరుగుతుంటాయి. మేబీ డాక్టర్, కానీ ఈ రకంగా చేయడం వల్ల తమ మీదకి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుందని వీరేంద్ర ఫ్యామిలీ ఎలా చేసుండొచ్చు కదా? ఎస్, వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్. బట్ బిఫోర్ దట్ కాసేపు ఫుడ్ పాయిజన్ యాంగిల్లో ఈ కేసు గురించి ఆలోచిద్దాం. డాక్టర్ విశాల్ చెప్పినట్లు సప్లై అయిన ఫుడ్ మెటీరియల్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగింది అనుకుంటే అదే ఫుడ్ మెటీరియల్ అదే ఏరియాలో వేరే వాళ్ళు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కదా. నచికేత్, వెంటనే డాక్టర్ని కలవండి. ఆ ఏరియా నుంచి వేరే ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయేమో కనుక్కోండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారిని కలవాలి. లోపల ఉన్నారండి. హలో డాక్టర్. హాయ్. వీ నీడ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ కేస్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. సురేంద్ర చనిపోయిన రోజు ఇంకేమైనా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ వచ్చాయా? వచ్చాయి. ఆ 2 డేస్లో అదే ఏరియా నుండి 5 ఫుడ్ పాయిజనింగ్తో అడ్మిట్ అయ్యారు. రియల్లీ? వాట్స్ ద రిపోర్ట్ డాక్టర్? సేమ్, ఆల్మోస్ట్ సురేంద్ర సిచ్యువేషనే. బట్ సురేంద్ర రెసిస్టెన్స్ పవర్ బాగా తక్కువ ఉండటం వల్ల అతను చనిపోయాడు. మిగతా వాళ్ళని సేవ్ చేయగలిగాం. దే ఆర్ సేఫ్ నౌ. డిశ్చార్జ్ కూడా చేసేసాం. ఆ పేషెంట్స్ డీటెయిల్స్ ఇస్తారా? ష్యూర్, యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ది రిసెప్షన్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఫుడ్ పాయిజన్ పేషెంట్స్ రిపోర్ట్స్. ఇస్తాను సార్. ఎస్ నచికేత్. సార్, ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తున్నాం. అదే రోజు 5 పేషెంట్స్ ఫుడ్ పాయిజన్ కేసులో అడ్మిట్ అయ్యారు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాం. గుడ్. వెంటనే వాళ్ళని కలిసి వాళ్ళు యూజ్ చేస్తున్న ఆయిల్, ఫుడ్ శాంపిల్స్ తీసుకురండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు ఏం తిన్నారు? అన్నం, చారు, తోటకూర పప్పు తిన్నానండి. తిన్న వెంటనే ఏమైంది మీకు? ఏమో తెలియదు సార్. తిన్న వెంటనే వాంతులయ్యాయి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ రోజు వండిందా లేదా ముందు రోజు వండిందా? ఆ రోజు వండిందే తిన్నదండి. అదేనండి, మన వీరేంద్ర గారు ఉన్నారు కదండి, ఆయన గారి తోటలో తోటకూర పెరిగిందని తెచ్చిస్తే అదే తిన్నామండి. కూరకు సంబంధించి కొన్ని శాంపిల్స్ కావాలి మాకు. అంటే మీరు వాడిన ఇంగ్రీడియంట్, ఆయిల్ ఉన్నాయండి.
సార్ రిపోర్ట్స్. హలో, ఎస్ డాక్టర్. రిపోర్ట్స్ వచ్చే ఏసీపీ ఆ 5 ఫ్యామిలీస్ యూజ్ చేసిన ఆయిల్స్ టెస్ట్ చేశాం. వాటిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్లో ఎలాంటి ప్రాబ్లము లేదు. మరి దేనివల్ల పాయిజన్ అయినట్టు? దేనివల్ల అవడమేముంది సార్, వాళ్ళ 2 ఫ్యామిలీలకి పడదు కాబట్టి సురేంద్రను చంపడానికి వీరేంద్రే ఫుడ్ లో పాయిజన్ కలిపి ఉండొచ్చు కదా. సిచ్యువేషన్ ని బట్టి అలా అనిపించడంలో తప్పులేదు. అసలు వీరేంద్రనే అనుమానించాలి కూడా. కానీ ఫుడ్ లో పాయిజన్ కలపడం వేరు, ఫుడ్ పాయిజన్ అవ్వడం వేరు కదా హవిష. ఇక్కడ జరిగింది ఫుడ్ పాయిజన్. ఒక్క ఫ్యామిలీలో కాదు, 5 ఫ్యామిలీస్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. అంటే అందరూ కామన్ గా ఏదో ఒక పాయిజన్ ఎలిమెంట్ ఉండే ఫుడ్ తిన్నారు. డాక్టర్ చెప్పినట్టు సురేంద్ర బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండి చనిపోయాడేమో, మిగతా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువండి బతికారేమో. ఏదేమైనా వాళ్ళేం తిన్నారో అందులో ఏముందో తెలిస్తే గాని కన్ఫర్మ్ గా చెప్పలేం. ఆ రోజు 5 ఏళ్లలో కామన్ గా తోటకూరే తిన్నారు సార్. వాళ్ళందరూ వీరేందర్ కుటుంబానికి బాగా కావాల్సిన వాళ్ళు సార్. ఆ తోటకూర కూడా వాళ్ళ ఇంటి పక్కనున్న తోటలో పెరిగితే 5 కుటుంబాలకి ఇచ్చాడంట సార్. రియలీ? ఎస్ సార్. మరి ఇంత ఇంపార్టెంట్ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే తోటకూర తినటం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకి గురి కావడం, చనిపోవడం లాంటివి జరుగుతాయంటారా సార్? తోటకూర కారణం కావచ్చు, కానీ సురేంద్ర చనిపోయిన రోజే వీరేంద్ర అందరికీ తోటకూర పంచిపెట్టాడంటే దీని వెనుక ఏదో కారణం ఉందనిపిస్తుంది. తన మీదకి ఎలాంటి అనుమానం రాకుండా ఉండడానికి వీరేంద్ర ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడనిపిస్తుంది. ముందెలా జరిగిందో కన్ఫర్మ్ అయితే ఎవరు చేశారన్నది కన్ఫర్మ్ చేయొచ్చు. ఎస్ ఏసీపీ. డాక్టర్ విశాల్, నీడ్ ఏ స్మాల్ క్లారిఫికేషన్. తోటకూర తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం గానీ చనిపోవడం గానీ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అలాంటి కేసెస్ ఏం రాలేదు ఏసీపీ. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ల్యాండ్లో లెడ్, మెర్క్యూరీ బాగా ఎక్కువగా ఉంటే అవి మొక్కల్లోకి సాధారణంగా కంటే ఎక్కువ మోతాదులో వస్తే అవి తినడం వల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువ మోతాదులో ఉంటే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఆ మొక్కల్ని అవి పెరిగిన ల్యాండ్ శాంపిల్స్ ని తెస్తే అందులో టాక్సిన్స్ శాతం ఎంత మోతాదులో ఉందో తెలుసుకోవచ్చు ఏసీపీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెంటనే మనం వీరేంద్రని ఇంట్రోగేట్ చేయాలి. అలాగే అతని తోటలోనే పెరిగిన తోటకూర మొక్కల్ని, ఆ సాయిల్ ని చెక్ చేసి ల్యాబ్కు పంపిస్తే మొత్తం చిక్కుముడి విడిపోయే ఛాన్స్ ఉంది. వీరేంద్ర, మీరు? వీఆర్ డిటెక్టివ్స్. మీ అన్నయ్య సురేంద్ర కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. మాకేం తెలియదండి. మా అన్నయ్య నేనెందుకు చంపుకుంటాను? అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు. మీ అన్నయ్యకి మీకు మధ్య ఆస్తి తగాదాలున్నాయని, పాత కక్షని దృష్టిలో పెట్టుకుని ఆస్తి కోసం మీరే మీ అన్నయ్యని విషమిచ్చి చంపారని మీ అన్నయ్య కొడుకు రవి కంప్లైంట్ చేశాడు. వాడికేం తెలుసు? అసలు మా 2 కుటుంబాల మధ్య ఇన్నేళ్ల దూరం పెరగడానికి వాడే కారణం. మా అన్నయ్య మనసు విరిచేశాడు. ఎలాగోలా అన్ని గొడవలు సర్దుకుపోయి 2 కుటుంబాలు ఒక్కటవుతాయనుకుంటే ఒక్క పూట కూడా ఆ సంతోషం నిలబడలేదు. అంతా మా దురదృష్టం, అంతే. దయచేసి మా అన్నయ్యని చంపానని మాత్రం అనకండి, నాకంత అవసరం లేదు. అయినా మేమేదైనా విషయం కలుపుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసిపోతుంది కదా సార్. పోస్ట్ మార్టంలో బాడీలో విషముందని తేలింది. కాకపోతే మీరు కావాలని కలిపిందా, అనుకోకుండా జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. లేదు, నిజంగా మాకేం తెలీదు. ఆ రోజు మీ ఇంట్లో తోటకూర వండారా? అవును. అది మీ తోటలోనే పండింది కదా? అవును. అది తినడం వల్లే ప్రాబ్లం వచ్చిందని మా డౌట్. ఎందుకంటే
ఆ తోటకూర మీకు తెలిసిన 5 ఇళ్లకిచ్చారంట కదా, వాళ్లకు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయి హాస్పిటల్లో చేరారు. ఆ తోటకూర మొక్కలు ఎక్కడ పెంచారో చూపిస్తారా? టెస్ట్ చేయాలి. చూపిస్తాను రండి. వచ్చారా సార్? మా నాన్న చెప్పింది వీళ్ళే సార్. అరెస్ట్ చేయండి సార్. ఉరి శిక్ష వేయండి సార్. ఏంట్రా వాగుతున్నావు? అయినా మీ నాన్నని చంపాల్సిన అవసరం మాకేంట్రా? ఓరా ఇక్కడ నుంచి. నీ ఎంత చూడండి ఇక్కడ నుంచి వెళ్ళాలరా? మా నాన్న చెప్పింది మీరే కదా. ఓరా ఇక్కడ నుంచి. ఆగండి. మీ గొడవ ఆపుతారా? మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి, లేదంటే ఇద్దరిని కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. ముందు తోట చూపించు. పదండి. ఇదే సార్. Sir, see this? Let's dig it out. దీప? ఎవరి దీప? ఈ డెడ్ బాడీని మీ తోటలని ఎందుకు పాతి పెట్టారు? ఏమో, మాకేం తెలీదు. ఈ అమ్మాయి శవం ఇక్కడికెలా వచ్చిందో. మీ ఇంటి పక్కనున్న మీ తోటలో పాతిపెట్టిన శవం గురించి మీకే తెలియదంటే ఎలా? నిజంగా మాకు తెలీదు. మమ్మల్ని నమ్మండి. అసలు మా టైమే బాగున్నట్లేదు. మా అన్నయ్య చావుకు కారణం మేమే అన్నారు. ఈ అమ్మాయి శవం దొరికింది. అంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏముంది? మీకు ప్రాణాలు తీయడం బాగా అలవాటైపోయింది కదా. అమాయకురాలని దీపం చంపి పాతి పెట్టేశారు. అలాగే మా నాన్న చంపేశారు. ముందు బాడీని ల్యాబ్ కి పంపిస్తే ఎలా జరిగిందో, ఎవరు చేశారో డిసైడ్ అవుతుంది. ఒక్కగానొక్క కూతురు సార్. ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇలా మట్టిలో కలిసిపోయింది సార్. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. అయినా మీ అమ్మాయి చనిపోయిందన్న విషయం మీకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. 20 రోజుల నుంచి మీ అమ్మాయి కనిపించకపోతే పట్టించుకోకుండా ఎలా ఉన్నారు? పరిస్థితులు సార్. నా కూతురు ఎక్కడుందో తెలియకపోయినా పర్వాలేదు, ఎక్కడున్నా ఇక్కడ కంటే క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో పట్టించుకోవటం మానేశాను. దీప ఇక్కడ ఉన్నంత కాలం మా ఇంట్లో మనశ్శాంతి లేదు. అందుకే ఏదో ఒక రోజు దీప మా దగ్గరికి వస్తుందని ప్రశాంతంగా ఉన్నావు సార్. కానీ మీ అమ్మాయి మీ దగ్గరుంటే మనశ్శాంతి లేకపోవడం ఏంటి? అసలు సమస్య ఏంటి? ఇదిగో వీళ్ళిద్దరి వల్లనే అసలు సమస్య. మా కూతుర్ని మమ్మల్ని మానసికంగా వేధించారు. ఎదురు తిరుగుదామంటే వాళ్ళ కుటుంబాలకున్న బలగం మాకు లేదు. అందుకే ఎంత హింసిస్తున్నా నోరు మూసు కూర్చున్నాం. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తారా? చెప్తాను.
ఏమైందిరా నీకు? వాడితో గొడవేంట్రా? పిచ్చెక్కిందట్రా నీకు? పిచ్చి పట్టింది వాడికి నానా. నేను దీపం ఇష్టపడుతానని తెలిసి దీపం పడుతుంది వాడు నానా. పిచ్చి పట్టింది వాడికి. ముందు దీపని ఇష్టపడ్డది నేనరా. దీపన్ నేనే పెళ్లి చేసుకుంటాను. దీపన్ నా సంతానం రాయ్. దీపన్ కన్నెత్తి చూస్తే చంపేస్తాను. దీపన్ పెళ్లి చేసుకోవడం కాదురా, కన్నెత్తి చూసినా చంపేస్తాను. వీళ్ళిద్దరూ నా కూతుర్ని ప్రేమ పేరుతో వెంటపడినా నా కూతురు మాత్రం ఇద్దరిలో ఎవరిని ఇష్టపడలేదు సార్. గట్టిగా అడుగుదామంటే వాళ్ళని ఎదిరించే శక్తి మాకు లేదు. వాళ్ళలా వెంటబడి వేధిస్తుంటే తట్టుకోలేకపోయిన నా కూతురు వీధిలో అలా ఒక్కసారి గొడవ జరిగేసరికి భరించలేకపోయింది. పరువు పోయి తలెత్తు తిరగలేకపోయింది. ఇదంతా జరిగి 4 రోజులు అవుతుంది సార్. తర్వాత 10 రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది తను. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. వీళ్ళ బాధ భరించలేక ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అనుకున్నాం. బిడ్డ కనిపించలేదన్న బాధ కన్నా వీళ్ళ బారి నుంచి తప్పించుకుందన్న సంతోషంతోనే పట్టించుకోలేదు సార్. ఎక్కడో చోట క్షేమంగానే ఉంటుందనుకున్నాం. కానీ ఇలా శవం అయింది. నా కూతుర్ని వీళ్ళ చంపేసి ఉంటారు సార్. వీళ్ళ చంపేసి ఉంటారు సార్. దీప అంటే నాకు ప్రాణం సార్. ఆ రోజు దీప కోసమే వీడితో గొడవ పడ్డాను సార్. అలాంటిది దీప ప్రాణాలు నేను తీస్తానా? ఆ రోజు గొడవ పడిన మాట నిజమే సార్. కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ప్రాణాలు నేను తీస్తానా? 20 రోజుల నుంచి కనిపించకపోతే ఏదైనా ఊరెళ్ళిందేమో అనుకున్నాను, కానీ ఇలా శవమై కనిపిస్తుంది అనుకోలేదు సార్. ఇలా మాట్లాడితే అంతా తెలిసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడో అంటారు భూషణ్. నువ్వు ఏ అమ్మాయినైతే ప్రేమించావో, ఏ అమ్మాయి కోసమైతే గొడవ పడ్డావో ఆ అమ్మాయి శవం మీ ఇంటి వెనకాలన్న తోటలో దొరికితే నిన్ను కాకపోతే ఇంకెవరిని అనుమానిస్తారు? మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. మా అబ్బాయి అలాంటి వాడు కాదు మేడం. లేదు సార్, వాడే చంపేసి ఉంటాడు. దీప వాడికి దక్కకపోయినా పర్లేదు, నాకు మాత్రం దక్కకూడదని వాడే చంపేశాడు సార్. మా నాన్న చంపేశారు. నేను ప్రేమించిన అమ్మాయిని కూడా చంపేశారు. వాళ్ళు వదలొద్దు సార్, వదలొద్దు సార్. కూల్ డౌన్ మిస్టర్ రవి. దీప హత్య వెనుక మిస్టరీ తేలేంత వరకు మీ నాన్న హత్య మిస్టరీ తేలదు. అంతవరకు దీప హత్య కేసులో మీరందరూ అనుమానితులే. అందుకే మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటున్నాం. కేసులో మిస్టరీ సాల్వ్ అయిపోయినట్టు ఏసీపీ. తోటకూర శాంపిల్స్ని దీప డెడ్ బాడీని టెస్ట్ చేశాం. దీప బాడీలో మోతాదుకు మించి మెర్క్యూరీ ఉంది. ఆ డెడ్ బాడీని భూమి ఉపరితలానికి తక్కువ ఎత్తులో పోడ్చడం వల్ల తోటకూర మొక్కలు పెరిగే సమయంలో దీప డెడ్ బాడీలోకి ఆ తోటకూర వేర్లు చుచ్చుకుపోయాయి. అందుకే దీప బాడీలో ఉన్న మెర్క్యూరీ డైరెక్ట్ గా తోటకూరలోకి చేరింది. అది తినడం వల్ల సురేంద్ర చనిపోయాడు. అదే తోటకూర తినడం వల్ల మిగతా వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. అంటే సురేంద్ర గారిని కావాలని ఎవరు హత్య చేయలేదన్నమాట. మరి దీప ఎలా చనిపోయినట్టు? మెర్క్యూరీ ఉన్న విషయం ఇవ్వడం వల్లే చనిపోయిందంటారా? ఆమె మీద విషప్రయోగం జరిగినా చనిపోవడానికి ముందు మాత్రం చిత్రహింసలకు గురి కాబడింది. చిత్రహింసలా? ఎస్ సార్. ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆమె పక్కటి ముఖంలో చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అలాగే ఆమెని కొంత దూరం ఈడ్చుకుంటూ వచ్చారు. వీపు భాగంలో ఉండే మజిల్స్ లో చీలుకలు కూడా ఉన్నాయి.
వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దీపను పూడ్చిపెట్టిన సాయిల్, దీప నోటి భాగంలో ఇరుక్కుపోయిన సాయిల్ రెండూ వేరువేరుగా ఉన్నాయి. దీప నోట్లో స్టెరైల్ ల్యాండ్కి సంబంధించిన బ్లాక్ సాయిల్ ఉంది. అంటే దీపను ఎక్కడో చంపి ఇక్కడ పూడ్చిపెట్టారనమాట. కానీ దీప బాడీలో మెర్క్యూరీ కూడా దొరికింది అంటే దీప తీసుకున్న ఫుడ్లో మెర్క్యూరీ కలిపి చనిపోకపోయేసరికి బలవంతంగా చంపి పూడ్చిపెట్టుండొచ్చు. మేబీ అదే జరుగుండొచ్చు. వీరేంద్ర ఇంటి పక్కనే ఉన్న అతని తోటలోనే బాడీ దొరికింది కాబట్టి ముందు వాళ్లనే ఇంట్రాగేట్ చేద్దాం. దీపను హత్య చేయలేదు అని మీరంటే ఎవ్వరూ నమ్మరు. సిచ్యువేషన్ బట్టి చిన్న పిల్లాడిని అడిగినా ఈ హత్య మీరే చేశారని చెప్తాడు. చెప్పండి, ఎందుకు చేశారు? నిజంగా మాకేం తెలియదు సార్. మేం దీపం చంపలేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏమీ తెలియదనే చెప్తాడు. మీకు తెలియకుండా మీ ఇంటి పక్కన తోటలోకి ఒక శవం వచ్చిందంటే ఎలా నమ్మమంటారు? నిజంగా మాకు తెలియదు సార్. ఇంకా ఆనందరావుతో మాట్లాడి మా అబ్బాయికి దీపకి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మీరు అనుకున్నారు, కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దీపకి ఇష్టం లేదు. కాబట్టి రవి చెప్పినట్టు నీకు దక్కకపోయినా పర్వాలేదు, ఇంకెవ్వరికీ దక్కకూడదని నువ్వే చంపేశావేమో. ఆ పాడుబుద్ధి వాడిది సార్. దీప నాకు దక్కకూడదని వాడే చంపేస్తుంటాడు సార్. మా మీద అనుమానం రావడం కోసం మా ఇంటి పక్కనే ఉన్న తోటలో పాతిపెట్టుంటాడు సార్. కాసేపు అలానే అనుకుందాం, కానీ ఎవరైనా మన ఇంటి గోడ దూకితేనే తెలిసిపోతుంది. అలాంటిది ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి మీ ఇంటి పక్కనున్న తోటలో పాతిపెడుతుంటే మీకు తెలియకుండా ఉంటుందా? పైగా ఎలా హత్య చేశారో తెలుసా? విషం ప్రయోగించి చావకపోయేసరికి పక్కటెంకులు విరిగిపోయేలా చితక్కొట్టి నోటిలో మన్ను కుక్కి లాక్కుంటూ వచ్చి పూడ్చిపెట్టేశారు. నోట్లో మట్టిని బట్టి చూస్తే ఎక్కడో వ్యవసాయం చేసే పొలంలో హత్య చేశారు. ఇదంతా మీ పొలంలోనే చేశారా? అయ్యో, నిజంగా మాకేం తెలియదు సార్. అసలు మాకు పొలమే లేదు. 4 సంవత్సరాలుగా వ్యవసాయమే చేయడం లేదు. పోనీ ఈ 20 రోజుల్లో మీరింట్లో లేకుండా ఎక్కడికన్నా బయటికి వెళ్ళారా? 20 రోజుల క్రితం హైదరాబాద్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళుంటే వెళ్ళాం సార్. ఒక రాత్రంతా అక్కడే ఉన్నాం. ఐసి, మీరు చెప్పినట్టు ఈ హత్యతో మీకే సంబంధం లేకపోతే మీరు హైదరాబాద్ వెళ్ళిన ఆ రోజు రాత్రే ఒకసారి ఆనందరావు ఇంటిని చెక్ చేయండి. ఓకే సార్. ఆనందరావు గారు. సార్, మీరా? మీ ఇంటిని ఒకసారి సర్చ్ చేయాలి. నా కూతుర్ని చంపేసి వాళ్ళ ఇంటి పక్క తోటలో పాతి పెట్టేస్తే ఇంకా ఇక్కడ వెతుకుతున్నారేంటి సార్? మీ కూతుర్ని ఎవరు హత్య చేశారో తెలుసుకోవాలంటే ముందు మీ కూతురు గురించి తెలుసుకోవాలిగా. గైస్, ఇది చూడండి, లవ్ లెటర్. మీ అమ్మాయి దీపని భూషణ్ రవి ప్రేమించారని మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారని మీరు బాధపడుతూ ఉన్నారు కదా. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? మీ అమ్మాయి శశిధర్ అనే ఇంకో అబ్బాయిని ప్రేమించింది. మా అమ్మాయి శశిధర్ని ప్రేమిస్తుందా? నిజంగా నాకు తెలియదు. ఈ లెటర్ చూడండి, మీకే తెలుస్తుంది. ఇంతకీ శశిధర్ ఎవరు? భావనారాయణ కొడుకు. హైదరాబాద్లో చదువుతున్నాడు. మా పొలాన్ని భావనారాయణకే కౌలుకిచ్చాం. మీకు భావనారాయణ గారికి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు.
ఓకే, ఇప్పుడు మనం అనుమానించాల్సింది భూషణ్ రవిలను మాత్రమే కాదు. దీప చనిపోవడానికి ఆమె ప్రేమ కూడా కారణమై ఉండొచ్చు. వెంటనే శశిధర్ని ఇంట్రాగేట్ చేయాలి. శశిధర్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫింగర్ ప్రింట్స్ గ్యాదర్ చేయాలి. ముందు ఈ లెటర్ని ల్యాబ్కి పంపించండి. లెట్స్ సీ వేర్ దిస్ కేస్ ఎండ్స్. నన్ను ఎందుకు కాపాడారు? ఎవరు మీరు? డిటెక్టివ్స్. ఎందుకు వచ్చామో తర్వాత చెప్తాం. ముందు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? దీప నా ప్రాణం సార్. 20 రోజుల నుంచి చూడలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. బహుశా దీప పేరెంట్స్కి మా ప్రేమ విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకే హౌస్ అరెస్ట్ చేసుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దీప పేరెంట్స్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. అలా అని దీప లేకుండా బ్రతకలేను. మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వరు సార్. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. అదేంటి, దీపని నీ దగ్గరికి రమ్మని వచ్చాక పెళ్లి చేసుకుందామని లెటర్ రాసి ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నావు అంటే దీప నీ దగ్గరికి రాలేదా? నా దగ్గరికా? రాలేదు సార్. వచ్చుంటే నాకెందుకీ కర్మ? సంతోషంగా పెళ్లి చేసుకునేవాడిని. కావాలంటే దీపనే అడగండి. దీప ప్రాణాలతో ఉంటేనే కదా. దీప చనిపోయి 20 days అవుతుంది. ఏంటి మీరు అనేది? దీప చనిపోయిందా? ఎస్, కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. నిజంగా నీకు తెలీదా? నువ్వు దీపని ఇంట్లోంచి రమ్మన్న మరుసటి రోజు నుంచి దీప కనిపించట్లేదు. దీప నీ దగ్గరికి వస్తే నువ్వే తనని ఏదైనా చేసావేమో. దయచేసి అంత మాట అనొద్దు. దీప నా ప్రాణం. దీప ప్రాణాలు నేను తీస్తానా? అసలు దీప ఈ లోకంలో లేదంటే నాకు కూడా ఈ లోకంతో పని లేదు. స్టాప్ ఇట్ శశి. చచ్చిపోతాను అంటే అమ్మాయి కూడా అయిపోవు. నీకేం తెలియకపోతే ఈ లెటర్ ఎవరు రాశారు? ఈ లెటర్ నేను రాసింది కాదు. అసలు దీపక్ నేను లెటరే రాయలేదు. కావాలంటే నా హ్యాండ్ రైటింగ్ చూసుకోండి, బుక్ లో చూడండి సార్. మీరు? మేం డిటెక్టివ్స్. మీకేం కావాలి? మీకు తెలుసు కదా, కొన్ని రోజుల క్రితం ఆనందరావు గారి అమ్మాయి దీప చనిపోయిందని. దాని గురించి కొన్ని డీటెయిల్స్ మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాం. దీప అంటే మా అందరికి చాలా ఇష్టం. మా కామందు కూతురని కాదు గాని చాలా మంచి అమ్మాయి. మా అందరిలో బాగా కలిసిపోయింది. అలాంటి అమ్మాయికి ఇలా జరిగిందంటే మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. దీప మీ కామందు కూతురే కాదు, మీ అబ్బాయి శశిధర్ని ప్రేమించింది. ఆ సంగతి మీకు తెలుసా? అవునా? ఆ సంగతే మాకు తెలీదే. మా అన్నయ్య కూడా మాతో ఈ సంగతి చెప్పలేదు. చాలా మంచి అమ్మాయి. ఈ సంగతి తెలిసి పాపం మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. ఇప్పుడు ఎవరెంత బాధపడినా చేయగలిగిందేమీ లేదు. హంతకులెవరో తెలుసుకోవాలి. కొంచెం మీ ఫింగర్ ప్రింట్స్ ఇస్తారా? మా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు? ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అంతే. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన వాళ్ళంతా హంతకులైపోరు కదా, జస్ట్ మా ఫైల్ కోసం. ఆనందరావు గారి దగ్గర మీరు పొలం కౌలుకు తీసుకున్నారు కదా, ఆ పొలం ఎక్కడుందో మాకు చూపిస్తారా? పదండి అమ్మా, చూపిస్తాను. ఓకే. ఇదేనమ్మా ఆ పొలం. ఒకసారి ఆ పారివ్వండి.
లెటర్ మీద దీప ఫింగర్ ప్రింట్స్ కాకుండా వేరొకరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవి మీరు కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ లో ఒకరి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి. దిస్ కేస్ ఇస్ సాల్వ్డ్ గైస్. ఎందుకు మమ్మల్ని అందరిని ఇక్కడికి రమ్మన్నారు? కేసు సాల్వ్ అయిపోయింది భావన్నారాయణ. హంతకుడెవరో తెలిసిపోయింది. ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? హత్య చేసింది మేమైతే హంతకులెవరో తెలిసిపోయిందని ఎవరి గురించో చెప్తున్నారేంటా అని అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? దీపను మేము హత్య చేయడం ఏంటి? ఈ హత్యకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది. మీరే ఈ హత్య చేశారు. ఎవిడెన్స్ నంబర్ 1, దీప నోట్లో దొరికిన మట్టి. అది మీరు ఆనందరావు దగ్గర కవులుకు తీసుకున్న భూమిలోది. మనిషి అబద్ధం చెప్పినా మట్టి అబద్ధం చెప్పదుగా. అక్కడ పొలంలో చంపేసి ఇక్కడ వీరేంద్ర తోటలో పాతి పెట్టేశారు. మేం కౌలుకి తీసుకున్న పొలంలో చనిపోతే మేము హత్య చేసినట్టేనా? వ్యాలిడ్ పాయింట్ కుమారి. కానీ మీకే సంబంధం లేకపోతే మీ అన్నయ్య దీపక్ రాసిన లెటర్ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? ఆ లెటర్ రాసింది నువ్వే. దీపని హత్య చేసింది మీరే. మీరే హత్య చేశారని కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకు చేశారో తెలియాలి. కమాన్, స్పీక్ అవుట్. చెప్తాను. మా అన్నయ్య దీప ప్రేమించుకున్నారన్న సంగతి తెలిసిందే. మేము దీప వాళ్ళ నాన్న దగ్గరే పొలం కవులకు తీసుకున్నాం కాబట్టి మా అన్నయ్య దీపని పెళ్లి చేసుకుంటే మమ్మల్ని వాళ్ళు బానిసల్లా చూస్తారు. ఆ ఆలోచన వస్తేనే భరించలేకపోయాం. అంతేకాదు, అన్నయ్య దీపని పెళ్లి చేసుకుంటే దీప పైసా కట్నం కూడా తీసుకురాదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మా ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. నా పెళ్లి జరిపించడానికి పైసా కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితి అయిపోతుంది. అందుకే ఎలాగైనా దీపని తప్పించి అన్నయ్యకి మంచి కట్నం తెచ్చే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. మా చేతికి మట్టంటకుండా దీపని ఎలా చంపాలా అని ప్లాన్ చేశాం. మెర్క్యూరీని రోజు కొద్ది మోతాదులో ఆహారంలో కలిపివ్వడం వల్ల కొద్ది రోజులకి చనిపోతారని సైన్స్ లెసన్లో చదువుకున్న విషయం గుర్తొచ్చి రోజు దీపని మా ఇంటికి రమ్మని చెప్పి దీపకిచ్చే ఆహార పదార్థాల్లో మెర్క్యూరీ కలిపిచ్చేవాళ్ళం. చాలా బాగుంది. నువ్వు తినవే. వద్దు, నీకోసమే తెచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. తిను. నువ్వు మాకు కావాల్సిందానివి, మా ఇంటి కోడలుగా రావాల్సిందానివని మాటలు చెప్తే నమ్మేసి సంతోషంగా మేం పెట్టింది తినేసేది. ఇలా ఒక నెల రోజుల పాటు చేశాం. అయినా చావలేదు. ఇంతలో ఊళ్ళో భూషణ్ రవిల గొడవ. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం కోసం తొందర పెడుతుందని అర్థమైంది. ఇంకా ఆలస్యం చేసి లాభం లేదనిపించింది. అందుకే మా అన్నయ్య రాసినట్టు హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుందామని లెటర్ రాశాను. నిజంగా మా అన్నయ్య లెటర్ రాశాడనుకుని దీప బయలుదేరింది. అలా బయలుదేరిన దీపని మేం మాటల్లో పెట్టి వ్యవసాయ భూమి దగ్గరకు తీసుకొచ్చాం.
ఏంటే ఎగేసుకుంటూ బయలుదేరావు? నా కొడుకుని నా ఎగరేసిపోదామని. కొడుకు తప్పించి ఎవరు దొరకలేదా నీకు? మావయ్య, ఏమైంది మీకు? నేనే మీ కోడళ్ళన్నారు. నన్ను ప్రేమగా చూసుకున్నారు కదా. ఏంటి ప్రేమగా చూసుకునేది? నిన్ను వదిలించుకోవడానికి ఇన్నాళ్ళు పక్కన పెట్టుకున్నాం. స్లో పాయిజన్ ఇచ్చాం, కానీ చావలేదు. ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. నిన్ను చంపేస్తానే. చావే. చచ్చినట్టుంది. ఏం చేద్దాం? ఇక్కడే గొయ్యి తీసి పాతేద్దాం. వద్దు, ఇక్కడ పాతే ఏదో రోజు పొలం దున్నినప్పుడు బయటపడుతుంది. మరేం చేద్దాం? దీప కోసం భూషణ్ రవిలు గొడవ పడుతున్నారు. ఈ రోజు భూషణ్ వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్ళారు. ఈ రోజు రాత్రికి రారు. వాళ్ళ తోటలో పాతి పెడదాం. ఒకవేళ శవం బయటపడినా నేరం వాళ్ళ మీదకి వెళ్తుంది. అలా భూషణ్ ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ తోటలో పాతి పెట్టాం. ఎవరికి అనుమానం రాకూడదని అక్కడే ఉన్న తోటకూర విత్తనాల్ని పైన చల్లాం. కానీ ఆ తోటకూరే మిమ్మల్ని పట్టించింది. ఎంత పని చేశారు! దీపను పెళ్లి చేసుకుంటే కట్నం రాదని దీపనే చంపేశారా? మిమ్మల్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అనుబంధాలను అపహాస్యం చేస్తే చివరికి మిగిలేది అసహ్యమే. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. అయినా హత్య చేస్తే జైలుకెళ్తారు గాని కోరినంత కట్నం ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి జరిపించగలమని ఎలా అనుకున్నారు?